హలో అండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా! ఇప్పుడు ఫ్యామిలీతో అయితే చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో, పగడ్బందీగా రెడీ అయ్యి బయలుదేరిపోయాము. లెట్స్ స్టార్ట్. సో, మనమైతే జలవిహార్కి వచ్చేసాము. ముందైతే కొంచెం మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారా మన టీం అంతా ఎంత రెడీగా ఉన్నామో. ఫ్యామిలీ అందరం వెళ్ళాము. అండ్ ఫస్ట్ అయితే అక్కడ ఉన్న రైడ్స్ అవి ఇవన్నీ అయితే చూసాము. యాక్చువల్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అయితే ఒకసారి అంతా తిరిగి చూసాము. ఈ రైడ్ చూసారా చాలా హైట్ ఉంది. ఇదంతా చూసిన తర్వాత ఇదంతా మనతో అయ్యే పనిలా లేదా అని అయితే నాకైతే అనిపించింది. బట్ మనోళ్ళు అయితే ట్రై చేశారు. అంత హైట్ నుంచి వచ్చి ఈ పూల్లో వాళ్ళు జంప్ చేసినట్టు పడతారు. అది నేను ట్రై చేయలే, కానీ ఇదైతే వేసాము. ఇది ఏంటంటే టీం అందరం ఒక్కసారి మనం ఇట్లా డైవ్ చేయొచ్చు. సింపుల్గా అనిపించింది, బట్ భలే థ్రిల్లింగ్ అనిపించింది. ఈ వాటర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి రైడ్స్ అస్సలు మిస్ కాకండి. నిజానికి కొంచెం డేర్ ఉంటే చాలా హైట్ నుంచి కూడా ట్రై చేయొచ్చు. అండ్ పిల్లలను అయితే తీసుకొని వచ్చాము కదా, పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారండి. బ్రేక్ టైంలోనైతే చూడండి మా చిన్నమ్మ స్టిల్స్ ఇవ్వాలంటే మా చిన్నమ్మే, అండ్ అత్తమ్మ, చిన్నమ్మ, మా చెల్లె వాళ్ళు అండ్ మరదళ్ళు అందరం అయితే వచ్చాము విత్ ఫ్యామిలీస్. చాలాసేపు అంటే చాలాసేపు ఫుల్గా ఎంజాయ్ చేసాము. వాటర్లో అయితే ఒక 5 to 6 hours అయితే ఉన్నాము. నిజానికి ఏంటంటే ఇప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ఇది వచ్చేసి వేవ్ పూల్ అన్నట్టు. ఎవ్రీ 40 minutesకి ఒకసారి ఇట్లా వేవ్స్ వస్తూ ఉంటాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూశాను. భలే థ్రిల్లింగ్ అనిపించింది నిజానికి. ద వేవ్స్ రియల్గా మన తాకే ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఫీల్ అయ్యాను. అండ్ మనం ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళామనేది కాదు, ఆ ప్లేస్లో మనం ఎంజాయ్ ఎలా చేసాము అనే దాన్ని బట్టే ఆ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ మా టీం అయితే ఇప్పుడు చిన్నపిల్లలకైతే ఇట్లా ఈ క్యూబ్స్ ఉన్నాయి కదా, ఇవైతే పెట్టేశాము. వాళ్ళు ఇట్లా చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. అండ్ చాలా టైం అయితే మేము ఇక్కడ వాటర్లోనే స్పెండ్ చేసాము. మధ్యలో మధ్యలో చిన్నగా బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి సిరిడీను మళ్ళీ ఒకేసారి వెళ్దామన్నట్టు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో బ్రేక్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే రెయిన్ డ్యాన్స్ ఉంది. సో ఫ్యామిలీ అందరం కలిసి అలా ఒక 2 స్టెప్పులు వేసేసి మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము. అండ్ సిరి నేనైతే చాలా అంటే చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ. సో ఇప్పటివరకు చూసారు కదా, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చూడండి మన టీం అంతా సూపర్ ఎంజాయ్ చేశారు. మీరు కూడా సమ్మర్లో ప్లాన్ చేయండి వాటర్ పార్క్ వెళ్ళడానికి. సూపర్ అంటే సూపర్ థ్రిల్లింగ్ ఉన్నాయి. అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. అండ్ వచ్చేసి ఇక్కడ లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేవరకు ఇక్కడ ఒకటి క్యామెల్ రైడ్ ఉంది. పిల్లలు భయపడుతున్నారని వాళ్ళతో పాటు నేను కూడా రైడ్ చేశాను. ఇందులో ట్విస్ట్ ఏంటంటే క్యామెల్ మీద కూర్చున్న తర్వాత వేవ్ పూల్లో ఉన్నట్టే ఉన్నది నాకు మూమెంట్ అయితే, కానీ భలే అనిపించింది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెళ్తూ వెళ్తూ పక్కన ఒక చిన్న కెఫ్టేరియా లాంటిది ఉంది, బాగా అనిపించింది నాకు ఇది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక వెళ్తూ వెళ్తూ మా టీం అంతా ఇట్లా ఒక వీడియో తీసుకున్నాము. అందరం ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ పొద్దున నైట్ వెళ్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.